ఏలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కాకినాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతలోనే విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సును కంటైనర్ లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక సగభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండడం, వెనుక ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. కంటైనర్ లారీ డ్రైవర్ పరారవగా బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు బైపాస్ లో నిన్న కూడా ఒక బస్సు బోల్తా పడడం, అంతకుముందు మరో బస్సు ప్రమాదంలో 4 మృతి చెందడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు మనం రోజు తరచుగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావడం, అదేవిధంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు నిత్యకృత్యంగా మారుతున్నాయి అక్కడ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. భార్గవ్, మనం తరచూ చూస్తూనే ఉన్నాం, ప్రమాదాలకు సంబంధించి మీరు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకోవడం గల కారణం ఏమనుకోవచ్చు? ఏలూరు జాతీయ రహదారిపై బైపాస్ పై ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి అటు గుంటూరు వైపు వెళ్తున్నటువంటి బస్సు వెనక నుంచి లారీని ఢీకొంది, వెళ్లి వేగంగా కూడా వెళ్లి కాకినాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న బస్సు ఇది ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన అరగంట వ్యవధిలోనే మరొక రోడ్డు ప్రమాదం అదే ప్రాంత సమీపంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును వెనుక నుంచి కంటైనర్ లారీ వచ్చి ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు వెనుక సగం భాగం పూర్తిగా నుజ్జు అయిపోవడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. అయితే వెనుక భాగంలో బస్సులో వెనుక సీట్లలో ఎవరు కూడా కూర్చోకపోవడంతో పెద్ద ప్రాణ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎదుర ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సగం బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి ఘటన చూపరులను సైతం భయాందోళనకు గురి చేసింది. వరుసగా ఈ 2 ప్రమాదాలు అరగంట వ్యవధిలో ఏలూరు బైపాస్ పై రామచంద్ర కాలేజీ సమీపంలో చోటు చేసుకోవడంతో ప్రస్తుతం హైవేపై వెళ్లాలంటేనే హడలెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం యోలో బస్సు వేగంగా వచ్చి డివైడర్ ఢీకొని బోల్తా కొట్టింది. 2 రోజుల క్రితం మరొక బస్సు లారీని ఢీకొని 4 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఒక వారం వ్యవధిలోనే వరుసగా ఇన్ని ప్రమాదాలు ఏలూరు బైపాస్ జాతీయ రహదారిపై జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ దృష్టి సారించాల్సిన పరిస్థితి అటు రవాణా శాఖ గానీ పోలీసు వ్యవస్థ గానీ చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏలూరు జాతీయ రహదారిపైకి రావాలంటే కలపర టోల్ గేట్ నుంచి ఆశ్రమం వరకు మొత్తం 11 డేంజర్ టర్నింగ్స్ గతంలో కూడా ఉండేవి. అయితే రోడ్డు విస్తరణ చేసి 6 లేన్ల జాతీయ రహదారి పెంచిన తర్వాత కూడా ఇదే మలుపుల వల్ల ఈ ప్రమాదం జరుగుతుందనేది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది. వరుసగా ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఎందుకు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేకపోతున్నారు? దానికి తగ్గట్టు నివారణ చర్యలు రోడ్డు భద్రతా వారోత్సవాలు చేస్తున్నామని ఘనంగా చేసినటువంటి యంత్రాంగం ఈ జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఎందుకు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది నేషనల్ హైవే కాబట్టి నేషనల్ హైవే అథారిటీ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి కూడా ఉంది. జాతీయ రహదారిపై ఉన్నటువంటి వంతెనలు కూడా అనేక చోట్ల లోయల్లాగా కూడా దిగజారిపోయి ఉండడంతో ప్రస్తుతం ఆ హైవేల నిర్మాణం సంబంధించి కానీ లేదంటే హైవేల మెయింటెనెన్స్ అనేది కూడా ఎంత లోపంగా ఉన్నది కూడా ఈ రోజు ఏలూరు వద్ద స్పష్టమవుతుంది. రోడ్డు ప్రమాదాలతో ఈ రోజు ఉదయమే వరుసగా 2 బస్సు ప్రమాదాలు, ఆ 2 కూడా ఆర్టీసీ బస్సు సర్వీసులే కావడంతో ప్రస్తుతం ప్రయాణికులు సైతం ఆ బైపాస్ పై వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.